అండి అందరికి షార్ట్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, మెసేజ్ పెట్టారు. ఈ రోజు అయితే మా కాలనీలోకి నరసింహస్వామి అయితే వస్తున్నాడు, అందుకొని ఈ సెలబ్రేషన్స్ అనమాట. మా ఊళ్ళో అయితే రచ్చ రచ్చ చేసేసాడు. వీడి పేరు వచ్చేసి వెంకట్రావు అనమాట, వీడి పేరు వచ్చేసి శ్రీను. కథ మేము నట్టు అని పిలుస్తాం ముద్దుగా. ఫోటో తీయమని చెబుతున్నాడు. నా ఫోన్లో ఫోటో రాదంటే దాన్ని ఎత్తుకెళ్ళి చెరులో పడేయండి రా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం మొత్తంలో ఈ రోజే మేము చాలా అంటే చాలా బాగా చేసుకునేది. బ్యానర్లు కూడా వేసాం మేము ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి మధు విశ్వ ఉన్నారు. మధువల్లి చూసారా, చీర కావాలని చెప్పి చీర కొనుక్కురండి అని చెప్పి మా అమ్మకి చెప్పింది. మా అమ్మ వెళ్ళి చీర తీసుకొచ్చింది అనమాట. విశ్వాన్ని అయితే ఇప్పుడే నిద్రలేపు తీసుకొచ్చాను, ఎందుకంటే మా సైడ్ దేవుడు వచ్చేసాడు అని చెప్పి తొందరగా లెగ్గొట్టుకొచ్చాను అనమాట. పోయినసారి కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకున్నాం మేమైతే. అంటే టపాసులు, సీమ టపాకాయలు, మన గడ్డం అయితే సీమ టపాకాయలు వేసి రచ్చ రచ్చ చేసేసాడు వాళ్ళ ఇంటి ముందు. అదైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలనీ వెళ్తాడు అనమాట దేవుడైతే. ఈ రోజు వచ్చేసి మా కాలనీ వరకు తిరిగి ఇంకా గుళ్ళోకి తీసుకెళ్ళిపోతారు. గుళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున్నే వేరే బండి ఎక్కి తీసుకెళ్తారనమాట. అంటే మళ్ళీ వేరే కాలనీకి అట్లా 7 రోజులు 8 రోజులు తిరుగుతారు. నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా మన ముత్తేశ్వరరావు అయితే ప్రసాదం పంచుతూ ఉంటే ఇంక ప్రసాదం పెట్టించుకున్నాను. ఇది వచ్చేసి మన రామాలయం తెలుసు కదా మీకు. మన బాలాజీ అయితే బంతులు తీసుకొని గోల్ చేస్తూ ఉంటే వీడియో తీయమంటే తీసాను. మన గెడ్డం అయితే డ్యాన్స్ ఆపుకోలేక డ్యాన్స్ అయితే వేసేసాడు. కానీ తెలిసిందేగా మన వాళ్ళందరూ డాన్సర్లో. సంజయ్కి వచ్చేసి నవ్వు వచ్చేస్తుంది. ఇంకా దేవుడి దగ్గర మాలలు అవన్నీ ఇస్తా ఉంటే నేను కూడా వెళ్ళి ఒక పెద్ద దండ తీసుకున్నాను. వీడియో